బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదే మన షాపింగ్కి వెళ్ళాను కదా ఎస్కే కలెక్షన్స్లో. నేనేం షాపింగ్ చేశానో కూడా మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా, ఏమేమి శారీస్ తీసుకున్నాను అని చెప్పని. ఆల్రెడీ కొంత షాపింగ్ ముందే చేశాను అనమాట, చాలా రోజుల ముందేను. అవి ఇవి అన్నీ కలిపి ఈరోజు వీడియోలోకి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరూ కూడా షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసే ఉంటారు, కొంతమంది చేసేసుకుని రెడీ పెట్టుకుని కూడా ఉంటారు. ఎందుకంటే ఇంకా మనకి శ్రావణ మాసం వచ్చేస్తోంది. సో ఎవరైనా చీరలు కుట్టించుకోవాల్సిన వాళ్ళు అవి కూడా రెడీ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ఏదో ఒకటైనా అమ్మవారి దగ్గర చీర పెడతాం కాబట్టి మీరు కూడా కొనుక్కోవాలి మంచిగా అని అనుకుంటున్నాను. సో నేనేం షాపింగ్ చేశాను, దాంతోపాటు జూలైలో నా పుట్టినరోజు వస్తుంది. రేపు 30వ తారీఖు పుట్టినరోజు అనమాట. ఆల్రెడీ డేట్లు అయితే అయిపోయింది 18. సో దానికోసం కూడా చిన్న షాపింగ్ ఏందనమాట. అన్నీ కలిపి మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. ముందు ముగ్గు పూజ చూసి వచ్చేసాక అప్పుడు నేను ఏం షాపింగ్ చేశాను, ఏమేం చీరలు తీసుకున్నాను ఏంటనేది వీడియోలోకి చూసేద్దాం. ఒక పక్క వాతావరణం ఎండగాను ఉంటుంది, ఒక పక్క అలాగే చలిగాను ఉంటుంది. క్లైమేట్ బాగా చేంజెస్ అవుతుంది. అసలు ఇప్పుడు మరి వర్షాకాలమే పూస్తుందో ఏమో కానీ వాటర్ లిల్లీస్, రెయిన్ లిల్లీస్ కూడా ఇప్పుడే వస్తున్నాయి మంచిగాను. ఉదయాన్నే పూజకి చక్కగా మంచిగా 2 వాటర్ లిల్లీలు విడిచాయి. మొన్న కూడా 2 వచ్చాయి. ఇంత అసలు చచ్చిపోయిందేమో అనుకుని దుంప తీసేద్దాం అనుకుంటే ఒక చిన్న దుంప మళ్ళీ బతికి దాని నుంచి ఇంతలా పూలు పూస్తున్నాయి. పూజ గదంతా కళకళలాడుతున్నట్టుగా ఉంది. భలే పువ్వులన్నీ ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు పువ్వులు పూయకపోతే ఏదో పూజ గదంతా వెల్తిగా అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మంచిగా దీపారాధన చేసి పూజ చేసుకుంటే ఏదో ప్రశాంతంగా పాజిటివ్గా అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఆ దీపారాధన చూసినా పువ్వులు చూసినా ఒక మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా శ్రావణ మాసానికి క్లీనింగ్లు, షాపింగ్లు అన్నీ చేసుకుంటూ హడావుడిగా ఉండుంటారు అనుకుంటున్నాను. నిన్న మా హోమ్ టూర్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకుముందు చూసిన వాళ్ళకి, కొత్త సబ్స్క్రైబర్స్ చూడని వాళ్ళకి, నిన్న కొంతమంది అడిగిన వాళ్ళందరికీ చెప్పాను అనమాట. ఇల్లు బాగుందని చెప్పినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో అలా కనిపిస్తుంది, బట్ మామూలుగానే ఉంటుంది, చిన్నదే పెద్దది ఏం కాదు. క్లీన్గా అంటే మనం ప్రత్యేకించి వీడియో ఉన్నప్పుడు అలా పెట్టుకుంటాం అంతే. మెయింటైన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసొచ్చారు కాబట్టి సింపుల్గా ఫస్ట్ ఏంటంటే పట్టు శారీ అన్నాను కదా, అది చూపిస్తాను. ఈ మధ్య మామూలుగా రస్ట్ ఆరెంజ్కి కాఫీ బ్రౌన్ కలర్ ట్రెండింగ్లో లేదు, మామూలు ట్రెండింగ్లో లేదా శారీ అయితేను. అందరూ తీసుకుంటున్నారు. మంచి కాస్ట్లీ పట్టు చీరలు వస్తున్నాయి, సెమీలో వస్తున్నాయి, నార్మల్ రేంజ్లో కూడా ఈ కాంబినేషన్లో ఫుల్ శారీస్ వస్తున్నాయి. ఎందుకంటే అంత క్లిక్ అయింది. ఇన్స్టాగ్రామ్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఎక్కడైనా కూడా ఈ చీర కాంబినేషన్ మామూలుగా లేదు. సో అందరి దగ్గర ఉంది కదా, ఇంక మనం కూడా ఒకటి వేసేసుకుందాంలే అకౌంట్లో అని చెప్పని ఈ చీర తీసుకున్నాను. బాగా నచ్చింది నాకు. రస్ట్ ఆరెంజ్కి కాఫీ బ్రౌను, మీడియం బార్డర్, పెద్ద పెద్ద బార్డర్లు ఏం కాదు, చిన్న బార్డర్, పెద్ద హెవీ ఏం కాదు. కంచిపట్టు చీరలకు మనకు మామూలుగా ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా అనిపించింది. 2 సైడ్స్ సేమ్ బార్డర్, బుట్ట అక్కడక్కడ వస్తుంది. పళ్ళు దగ్గరికి వచ్చేసరికి, అంటే పైట చెంగు దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ బుటీస్ వస్తాయి. ఇది పళ్ళు అంతా ఇలా బ్రౌన్లో వచ్చింది మొత్తం. ఇలా బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వచ్చింది. ఇటుపక్క అయితే కొంగులు వచ్చేసాయి మనకి. బట్ ఇది నేను ఏంటంటే టైలర్ రామ్కి ఇచ్చొచ్చాను. మళ్ళీ కుట్టడం లేట్ చేస్తారు కదా అని చెప్పని ఒక మంచి ప్యాటర్న్ పెట్టించుకుందామని చెప్పని ముందే ఇచ్చొచ్చాను అనమాట. గమ్ముని ఇవ్వదు అసలు, నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఆవిడ. సో అందుకని తీసేసి ఇచ్చేసాను అనమాట బ్లౌజు. ఇది యాక్చువల్గా మొన్న చీరల వీడియో కూడా చాలా రోజుల ముందు చేశాను, బట్ మీకు వీడియో అప్లోడ్ చేసేసరికి లేట్ అయింది. ఇది కూడా అంతే. వీడియోస్ ఏంటంటే కొంత లేట్గా, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో శారీ అయితే ఇది సింపుల్గానే ఉంది, లైట్ వెయిట్ కంచిపట్టు శారీ. ఇది దీని రేట్ వచ్చి 6,300 6,400 ఎంతో ఉంది. నాకు ఈ కాస్ట్కి చాలు అనిపించింది. మరి 10,000 8,000 అలా ఆ రేంజ్ అవసరం లేదని అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. ఈ కాంబినేషన్ బాగుంది కదా, అందరూ కట్టుకుంటున్నారని చెప్పని నాకు నచ్చి తీసుకుంది. మీకు నచ్చిందా లేదా అని చెప్పండి కాంబినేషన్. సో ఇది ఫస్ట్ శారీ. మళ్ళీ మొత్తం మడత పెట్టాలి. సెకండ్ శారీ వచ్చి ఎప్పుడో తీసుకున్నది. యాక్చువల్గా ఏంటో నాకు ఈ లైట్ కలర్స్ అనేసరికి ఒక్కొక్కసారి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఒక చిన్న లేస్ బార్డర్,
పింక్ అండ్ గ్రీన్ బ్లూ తోటి చిన్న లేస్ బార్డరు, మొత్తం అంతా చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి. శారీ అంతా అంతే, పైన కింద లేసు ఇలా వస్తుంది. మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, శారీ అంతాను చిన్న లేస్ బార్డర్. అంటే ఏదో చిన్నగా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది. దీని మీదకి ఏనికన్నా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు మనం. నా దగ్గర బ్లాక్ తోటి ఫుల్ మిర్రర్తో 3D అవుట్లైనర్స్తో చేశాను కదా, అది ఏమైనా వేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎప్పుడో తీసుకున్నాను ఇది, ఇంకా దీన్ని కుట్టించేంత వరకు రాలేదు. చూడాలి, ఎప్పుడైనా కుదిరితే దీన్ని మళ్ళీ కట్టుకోవచ్చని. ఇది సింపుల్ శారీ. ఇది 700 650కి ఎంతకో వచ్చినట్టుంది, డిస్కౌంట్ పోను. బాగుంది అనిపించి తీసుకున్నాను. లైట్ బేజ్ కలర్, మా సోఫా కలర్ దగ్గరగా కొంచెం ఇంకా లైట్ షేడ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మా వదిన వాళ్ళ అబ్బాయిది ఉపనయనానికి వెళ్ళాము అని చెప్పని మీకు షార్ట్లో కూడా షేర్ చేశాను కదా. మా వదిన పెట్టిందనమాట నారాయణపేట శారీ. ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు కంఫర్ట్ని ఫీల్ అవుతున్నా అనిపిస్తుంది, అంటే అంత మంచిగా అనిపించింది. ఈ శారీ పట్టిందనమాట. పైవైపు ఏమో స్మాల్ బార్డర్, ఎలిఫెంట్స్ అన్నీ వస్తాయి, పీకాక్ ఎలిఫెంట్ను. కింద కొంచెం పెద్ద బార్డర్, ఇలా లైన్స్ కింద వచ్చి ఇలా ఎలిఫెంట్స్ అవి వస్తాయి. లైట్ పర్పుల్ షేడ్ అనమాట, మంచి షైనీగా ఉంది. అంటే ఎంతో కంఫర్ట్గా ఉన్నట్టు అనిపించింది శారీ మాత్రం. కిందేమో రెడ్ బార్డర్ కింద వచ్చింది. నాకు తెలిసి బ్లౌజ్ రన్నింగే ఉంటుందేమో వీటిల్లోనూ, బ్లౌజ్ అంటూ విడిగా ఏమి ఉండదు నాకు తెలిసి. సో మనకి ఏదైనా విడిగా డిజైనర్గా ఏదైనా కుట్టించుకోవాలంటే ఏదైనా ఈ రెడ్ తోటి బార్డర్ అది తీసుకుని వేయించుకుంటే బాగుంటుంది శారీ. సో ఇది ఆ శారీ. ఇలాంటి నేత హ్యాండ్లూమ్ శారీస్, నేత చీరలు అంటే నాకు చాలా ఇష్టం. మంచి కంఫర్టబుల్గా అనిపిస్తాయి, కట్టుకుంటే కూడా ఏదో హాయిగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదొకసారి. నెక్స్ట్ ఇంకో ఊడికి వెళ్ళాను, మా తమ్ముడు వాళ్ళదని చెప్పని. మా పిన్ని మనవాడిది, మా నాన్నగారు తమ్ముడు అని చెప్పాను కదా, మనవాడిది అన్నమాట. ఈ క్రేప్ శారీ పెట్టారు. ఇది కూడా నిజంగా యాక్చువల్గా డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే మంచి పింక్, మనం కట్టుకోవచ్చు. సాటర్డే సండే నేను చీరలు కట్టుకుంటాను కాబట్టి అప్పుడు కట్టుకోవడానికి బాగుంటుందని అనిపించింది అనమాట. సో శారీ అంతా ఇది. బ్లౌజ్ యాక్చువల్గా చాలా బాగా ఇచ్చారు. ఇది బ్లౌజ్ చిన్న చిన్ని పువ్వుల కింద వచ్చింది, కుట్టించుకుంటే కూడా బాగుంటుంది అనిపించింది. సో మంచి పింక్, బాగుంది కదా. ఇలా మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ చెప్పాను కదా పుట్టినరోజు వస్తుందని చెప్పని ఆయనతో ఒక డ్రెస్ కొనిపించుకున్నాను, నేను ఒక డ్రెస్ కొనుక్కున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను డ్రెస్. మంచి బ్లూకి ప్యూర్ కాటన్, అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందంటే మంచి బ్లూ మీద డార్క్ బ్లూ మీద లైట్ బ్లూ తోటి ఫ్లవర్స్. డ్రెస్ అంతా ఇలాగే వస్తుంది. బాటమ్ ఇలా నెక్ దగ్గర ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో సేమ్ ఇదే బాటమ్. 3 పీస్ అనమాట. ఇదే చున్నీ, ఇలా చున్నీ ఈ డ్రెస్ మీద ఉండే డిజైన్ వస్తుంది. చున్నీ కూడా చాలా పెద్దది, అసలు చిన్నది కాదు. నాకు చున్నీ ఫస్ట్ నచ్చితేనే డ్రెస్ కొంటాను నేను. నాకు తెలిసి చాలామంది ఇలా ఉండుంటారు చున్నీ లవర్సు. ఎందుకంటే చున్నీ బాగుంటేనే డ్రెస్కి అందం వస్తుంది. లెంగ్త్ చూసుకుంటాను, ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటాను. గజిబిజిగా కొంచెం ఆర్గాన్స్ అవి ఉంటే నేను వేసుకోలేను. ఏదైనా సాఫ్ట్గా ఉండి కొంచెం కాటన్స్ అయితే ఇష్టపడతాను అనమాట. సో దీనికి ఇది ఇలా వస్తుంది డ్రెస్. బాగుంది అనిపించింది, హాయిగా ఉంది, ఫుల్ కాటన్ అయితే కంఫర్ట్గా ఉంది. సో ఇది నేను తీసుకున్న డ్రెస్, లింక్ షేర్ చేస్తాను, మీరు కూడా కావాలంటే చూద్దురు కానీ. నెక్స్ట్ మావారు నాకు కొనిచ్చిన పుట్టినరోజుకంటూ కొనిచ్చిన డ్రెస్. ఇది కూడా ఎప్పుడో తీసుకున్నవే. జూలై అంటే జూన్లోనే మన షాపింగ్ అంతా అయిపోయింది. బట్ మీకు షేర్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే. ముందే ఉంటాం కదా మనం ఏదైనా కొనుక్కోవాలంటే. ఆగస్టులో పెళ్లి రోజు, శ్రావణ మాసం రాఖీ వస్తాయంటే జూన్ జూలై నుంచి షాపింగ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా బయటకు వెళ్తే నచ్చితే కొనుక్కుంటూ ఉంటాం అనమాట. ఇప్పటికిప్పుడు కొన్నవి ఏం కాదు. ఇది కూడా ప్యూర్ కాటన్ 3 పీస్ సెట్టే. కలర్ బాగా నచ్చింది, బ్రిక్ రెడ్. ఇది డ్రెస్ సింపుల్ ప్యాటర్న్. ఇలాంతా మనకి ఫ్రంట్ అంతా ఇలా డిజైన్ వచ్చింది, కలంకారీ అలా వచ్చినట్టుగా ఉంది. 3/4 స్లీవ్స్ కూడా చిన్న ఇలా వర్క్. మెయిన్ ఏంటంటే నెక్స్ కూడా చూసుకుంటా. నాకు హైగా ఉండాలి కొంచెం, నెక్స్ డీప్గా ఉండకూడదు, ఎక్కువ డిజైన్స్ అవి కన్నా సింపుల్గా ఉంది.
వెనకాల కూడా బటన్ వచ్చినట్టుగా ఉంది, మనకి ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది నెక్ చక్కగా. దీనికి దుపట్టా ఎంత బాగుందంటే అసలు మంచి ప్యూర్ కాటన్ ఇలా వచ్చింది. డిజైన్ అంతా ఇలా, కిందేమో ఈ ఏదైతే మనకి యోగపాట్ దగ్గర ఉందో సేమ్ అదే ఇక్కడ చున్నీలో వస్తుందన్నమాట. సో పెద్ద చున్నీ, కింద టాజిల్స్ కూడా ఉన్నాయి మంచిగాను. చున్నీ అంతా ఇది, బాటమ్ కూడా సేమ్ మనకి మెరూనే వచ్చింది స్టిచ్. సో సైజు కూడా ఫ్రీ సైజులో ఉంది, హ్యాపీగా వేసుకోవచ్చు మనం. సో డ్రెస్ అయితే బాగా నచ్చింది. చూపిస్తాము. ఇలా వచ్చి దుపట్టా ఇది. అంటే కొన్నిసార్లు వేసుకుంటే కంఫర్ట్గా ఉన్నవే మనకి ఇష్టంగా అనిపిస్తాయి, కలర్గా ఉండేది కాదు. బట్ నాకు ఇది యాక్చువల్గా అది 850 ఎంతో బ్లూ డ్రెస్సు, ఇది 850, బట్ ఈ కలర్ ఎంత బ్రైట్గా ఉందంటే అబ్బా భలే అనిపించింది. దానికన్నా కూడా కొంచెం సాఫ్ట్ ఉంది. ఇది 1300 ఈ డ్రెస్. నేను కొనుక్కునేది కాబట్టి కొంచెం తక్కువ రేటు కొనుక్కుని, డైలీ వేర్ కావాలని. ఇదేమో ఏదైనా జర్నీస్కి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టుగా ఉంటుంది కదా, మనకి ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది బాగుంటుంది, నేను తీసుకున్నాను. సో ఈ 2 డ్రెస్సులు బర్త్డేకి అన్నట్టుగా ముందుగా తీసుకున్నవి. దాంతోపాటు పూజలప్పుడు బాగుంటుందని చెప్పి నేను బౌల్స్ తీసుకున్నాను, చూపిస్తాను. ఇవి 2 బౌల్స్. యాక్చువల్గా పాతవి కొన్ని ఇచ్చేస్తే ఇవి తీసుకున్నాం అనమాట. మంచి ఒక బ్రాస్ గిన్నె. ఇప్పుడు లోపల బ్రాస్ రాకుండా ఇలాగా స్టీల్ లాగా వస్తున్నాయి కదా, ఇవి ఏంటంటే పాలు పొంగించుకున్నాయి, ఉంచినా కూడా కిలోమెక్క కన్నా ఉన్నట్టుగా ఉంటాయి కదా. సో ప్రసాదం ఉండినా ఎప్పుడైనా అసలు మనం రసప్తం పాలు పొంగించుకున్నా బాగుంటుందని చెప్పని ఇంచుమించి ఇది 1 లీటర్ ఉంటుంది అంతే. లీటర్ పాలు పొంగించేలా ఉంది, అంతకన్నా ఏం లేదు. బాగుంది, కానీ గిన్నె బాగుంది అనిపించి ఇదొకటి. నెక్స్ట్ ఒక బౌల్, ప్రసాదానికి దానికి బాగుంటుంది అన్నట్టుగా ఇదొక బౌల్. అంటే సో ఇదొకటి. అందులో గంగాళంలా ఉంది కదా, మా పూజ గదిలో కూడా ఉంటుంది మీరు చూస్తే కనుక ఇలాంటిది ఒకటి. సో ఏదైనా పళ్ళు అవి పెట్టడానికి, వాటికి కొబ్బరికాయ పెట్టడానికి కూడా సరిపోతుంది, బాగుంటుందని చెప్పని ఇది. సో బంగారంలాగా మెరిసిపోయే 2 పూజకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నవి. సో ఇవి మీకు నేను చూపించాలి అనుకున్న శారీసు, బౌల్స్ అవిను. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోతూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.